హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మామిడి తాండ్ర అండి, మామిడి పండు గొజ్జు అది కొద్దిగా ఫ్రై చేసి బాగా చేస్తారు. మామిడి తాండ్ర చాలా బాగుంటాయండి. స్లైస్లు మామూలుగా మనము మ్యాంగో స్లైస్ అని చెప్పేసి ప్యాకెట్స్ దొరుకుతుంటాయి చిన్నవి, చాలా బాగా తింటుంటారు అందరూ బాగా ఇష్టంగా. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా తీయగా. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని మన ఇంట్లోనే తయారు చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు మామిడి తాండ చేస్తున్నానండి. మామిడికాయలు చాలా ఉన్నాయండి, వేరే వాళ్ళు కూడా ఇచ్చినారు. అందుకు ఎందుకు వేస్ట్ చేయడం అంటే ఒక సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. పుల్ల పుల్లగా తీయగా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, నెయ్యి, చక్కెర, నిమ్మకాయ. దీనికి సింపుల్గా అయిపోయేదే. ఇప్పుడు ఇవి ఇట్లా చెక్కు తీసుకోవాలండి. పైన ఉండేది బాగా మాగిపోయినాయి కాబట్టి నిదానంగా తీసుకోవాలి. అన్నీ తీసినాక చూపిస్తా. ఇవన్నీ పీసులు చేసుకోవాలి. ఇట్లా బాగా మాగిపోయినాయండి, మనం తీసే లోపలే పోతున్నాయి. ఈ టెంకకు ఉండేదంతా ఇట్లా గీకేస్తే సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. అన్ని విధంగా చేసుకోవాలండి. నాకండి మిక్సీకి వేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకొని రావాలి. మామిడిపండు మిక్సీకి వేసుకొచ్చినానండి. ఇదిగోండి, ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కప్పుతో ఎన్ని కప్పులు అయినాయో కొలుచుకుందామండి. ఇది కొలుచుకుంటే మనకు చక్కెర ఎంత వేసుకోవాల్సింది తెలిసిపోతుంది. అది అందాజు వేసుకుంటే తెలియదు కదా. ఒకటండి, ఇప్పుడు ఒక కప్పు వేసిన, ఇది రెండో కప్పు, మళ్ళా మూడో కప్పు అండి. ఇవి బాగా మాగినవి తీసుకోండి. మామిడి పండ్లు గట్టిగా ఉండేవి తీసుకోవద్దండి, కలమాగినవి అయితే బాగుంటాయి. అవే గట్టి అయితే గన బాగుండవండి. మొత్తం 3 కప్పులు అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఇది ఫస్ట్ కొంచెం హైలో పెట్టుకొని తిప్పుతానే ఉండాలండి. మందము బాణలు తీసుకోవాలి. ఏదైనా గిన్నె అయినా సరే, బాణలైనా సరే మందంది తీసుకొని కొంచెం ఉడుకు పట్టినాక తిప్పుతానే ఉండాలండి, లేదంటే అడుగు అంటేస్తుంది. అందుకు కొంచెం సేపు ఉన్నాక మీకు కొంచెము వేడైన తర్వాత చూపిస్తా. కొంచెము మనం ఉడికిన తర్వాత అండి చక్కెర వేసుకుందాము. 3 కప్పులు కదా, కప్పు ఒక పావు కప్పు, 1/4 కప్పు అండి సరిపోతుంది. ఎందుకంటే తీయదనం కదా, ఇది సరిపోతుంది. ఇది ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఇట్లా తిప్పుకుంటానే ఉండాలి. కొద్దిసేపు ఉన్నాక చూపిస్తా. అయిపోయిందండి. కొంచెం నిమ్మరసం పిండుకోవాలి, ఒక కాయ. అది అట్లా అన్నప్పుడు అండి మీద పడిందంటే భలే కాలుతుంది. ఏదన్నా అడ్డం పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఇదంతా తిప్పుకోవాలి. కొద్దిగా సేపు అయిపోయిందండి, ఇంకా అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడండి తట్టలకి ఆయిల్, నూనె, నెయ్యి ఎన్ని అయితే అన్ని దాంట్లకు రాసుకోవాలండి. ఏదైనా ఇట్లా బ్రష్ ఉన్నా చేత్తో అయినా అనుకోవచ్చు. ఇదంతా ఇట్లా రాసుకోవాలి బాగా.
పట్టుకోండి. ఇదండి ఇట్లా పోసుకోవాలండి. దీంట్లో కూడా ఇట్లా అనుకోవాలండి పల్చగా. ఇది కూడా ఇట్లా నేస్తే బాగా వచ్చేస్తుంది. అయిపోయిందండి. మాకు 2 ఫుల్లుగా అయ్యి 1 హాఫ్ అయ్యింది. ఇదేం పూర్తి కాలేదులేండి. ఇవి 3 రోజుల దాకా ఎండాలండి. బాగా ఎండున్నప్పుడే చేసుకోవాలి. ఇవి ఇంకా ఎండిన తర్వాత చూపిస్తానండి. ఆరిపోయిందండి మామిడి తాండ. ఇప్పుడు మీకు తీసి చూపిస్తున్నా. ఎండలో 3 రోజులు పెట్టింది. 2 రోజులే, 1 రోజు ఎండలేదండి మాకు, అందుకని 3 రోజులు పెట్టిన. ఇదంతా ఇట్లా తీసుకోవాలి నిదానంగా. ఈ విధంగా వస్తుందండి. రోటీలాగా మిలమిల మెరుస్తుందండి. మళ్ళీ కట్ చేసినాక కట్ చేసుకోవాలి మనము. ఇవి కట్ చేసుకుందామండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అండి. మళ్ళీ ఇటు పక్క ఇవి ఇంకో ప్లేట్లో అండి. మనం ఇట్లా రోల్ చేసుకొని అయినా ఇట్లా బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ రోల్ చేసి ఈ విధంగా ఇట్లా ఏమి ఫుడ్ కలర్ కూడా వేయలేదండి, న్యాచురల్ అంతా. ఈజీగా అయిపోతుంది, ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మామిడి తాండ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. వీడియోతో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.